సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. అట్టహాసంగా ద గ్రీన్ అండ్ సీడ్స్ మర్చెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. అనుమతులున్న ఇసుక రవాణాను అడ్డుకున్న చంద్రవంచ గ్రామస్తులు. ఓటు హక్కు పరిరక్షణే ప్రజాస్వామ్యానికి బలమైన పునాది. టూకేరన్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. మల్కాపూర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తుకారాన్ని ఎలాగైనా చంపుతా అని బెదిరించిన నాపరాతి వ్యాపారి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వార్డు సభ్యులు తుకారం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ద గ్రీన్ అండ్ సీడ్స్ మర్చెంట్ అసోసియేషన్ 2026-28 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. బుధవారం తాండూరు పట్టణంలోని చల్లా గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంలోగా నూతన మార్కెట్ యార్డును అందుబాటులోకి తెస్తామని వ్యాపారస్తులకు హామీ ఇచ్చారు. తాండూరు గంజ్ వ్యాపారస్తులతో తనకెంతో కాలంగా అవినాభావ సంబంధం ఉండేదని, గతంలో తాను కూడా వారితో కలిసి వ్యాపారం చేసిన రోజులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కుంచ మురళీధర్ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కటకం వీరేందర్, కార్యదర్శిగా దర్బీది ప్రభు, సహ కార్యదర్శిగా నాగారం జగదీశ్వర్, ఉపాధ్యక్షులుగా కృష్ణ, కోశాధికారిగా భోజిరెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన అధ్యక్షులు కటకం వీరేందర్ మాట్లాడుతూ గతంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్ కళాశాల, శాలివాహన కళాశాల, నూతన శిశు మందిర్ కి స్థలాన్ని కేటాయించడం లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహాయ సహకారాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు మాట్లాడుతూ వ్యాపారస్తుల సౌకర్యార్థం 30 ఎకరాలలో నూతన మార్కెట్ యార్డును ప్రారంభించబోతున్నామని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ తరపున వ్యాపారస్తులకు అన్ని వసతులు కల్పిస్తామని, ఇందిరమ్మ ఇండ్లను కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, డిసిసి అధ్యక్షులు దారాసింగ్ జాదవ్, ఎస్ఐఆర్ నియోజకవర్గ కన్వీనర్ కర్ణం పురుషోత్తంరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పాటిల్, మున్సిపల్ కౌన్సిలర్లు, గంజ్ వ్యాపారస్తులు, తాండూరు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నేను శ్రీ గ్రీన్ మార్కెట్ అసోసియేషన్ తాండూరుకు అధ్యక్షునిగా 2026 ఎన్నుకోబడినాను. నాటి పదవీ కాలంలో సంస్థకు కాపాడుతూ సంస్థ అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తూ ఎలాంటి పక్షపాతం కానీ రాగద్వేషాలకు కానీ తావిపోకుండా నా విధి నిర్వహణను సక్రమంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించుకున్నాను. ధన్యవాదాలు. పదవి ప్రమాణం చేసినటువంటి అధ్యక్షులు శ్రీ కటకం వీరేందర్ గారికి అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించినటువంటి ఎన్నికల అధికారికి శ్రీ కుంచ మురళీధర్ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొన్ని సంవత్సరాలు 60-70 సంవత్సరాల నుంచి మన మార్కెట్ అంటేనే తాండూరు మార్కెట్ అంటేనే తాండూరు రేఖ చెప్పుకుంటారు. శుభప్రదపురం ఇప్పుడే చెప్పాడు. మనం తాండూరు మార్కెట్ అంటే దుబాయ్ మనం చెప్తాం. దుబాయ్ అంటే ఎంత ఫేమస్. సెకండ్ దుబాయ్గా మనం తాండూరు మార్కెట్ కలుసుకుంటాం. కానీ కావాలనుకున్నాక ఇక్కడ ఉన్నటువంటి కందిపప్పు మనకు తిరుపతి పోయి లడ్డు తీసుకొస్తే లడ్డు ఎంత ఇష్టంతో తింటామో తాండూరు కందిపప్పు కూడా మన దేశంలో ఒక మంచి రుచికరమైనటువంటి పప్పు. పప్పే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చిరుధాన్యాలు కూడా దేశాలు కానీ, మినుములు కానీ, సాయుధులు కానీ ప్రతి ఒక్కటి ఒక మంచి సరుకులు పడేటువంటి పొలాలు మనకు భగవంతుడు ఇచ్చింది. దాన్ని
కూడా ఒప్పు చేయకుండా ఇక్కడ సాగుకారులు కానీ రైతాంగులు కూడా కానీ రైతన్నలు కూడా కానీ 6 కాలం కష్టపడి వాళ్ళు కూడా పండించి ఈరోజు మన నియోజకవర్గానికే కాకుండా వివిధ రాష్ట్రాలకు కూడా ఈరోజు సాహిత్యంలో కానీ పప్పులు కానీ సప్లై చేయడం జరుగుతూ ఉన్నారు. ఇంకా కూడా ఇప్పుడే చాలా మటుకు మనలో చెప్పారు దీనికి కంది బోర్డు కావాలా, బోర్డు అయితే బాగుంటుంది, ఖచ్చితంగా బోర్డు ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. దాంతోపాటు అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. నాకు వెంకటరామన్న ఇప్పుడే చెప్పాడు నాకు 40-45 లక్షలు అప్ప చెప్తే అసోసియేషన్ ద్వారా మేము టూర్లో కూడా పోయినాం. అయినా ఈరోజు ₹1 కోటి జమ చేసినాం. ₹1 కోటి ముఖ్యం కాదు, ఇంకా కూడా ₹1 కోటి జమ చేసినట్లు మీరు ఇంకా బ్రాండింగ్ కూడా మన ఆర్గనైజేషన్ తోని కొన్ని ప్రోగ్రామ్స్ అయితే అవుతున్నప్పుడు ఖచ్చితంగా మన బ్రాండింగ్ మనమే పెంచుకునేటట్లు బ్రాండ్ని ఖచ్చితంగా మనము మంచి మార్కెటింగ్ వచ్చేటట్లు మీరు కూడా ప్రయత్నం చేయండి. అధికారికంగా కంది పౌడర్తో సమానంగా ఇంకా ఏ విధంగా అయితే మన పప్పు దేశమంతా కూడా కందిపప్పుకు ఒక మార్క్ వచ్చేటట్లు, ఒక డిమాండ్ వచ్చేటట్లు, మంచి రేట్ వచ్చేటట్లు ఏ కావాలో ఖచ్చితంగా నా వంతు కూడా నేను ప్రయత్నం చేస్తాం. అసోసియేషన్ ద్వారా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అసోసియేషన్ కూడా కొత్తగా అందరూ కూడా యంగ్ ఛాన్సే ఉన్నారు, చెయ్యాలనే పట్టుదల కూడా ఉంది. ఖచ్చితంగా మీకు అన్ని విధాలైన సహాయ సహకారం ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎందుకంటే ఈ వ్యాపారంలో నేను కూడా మీ అందరితో కలిసి వ్యాపారం చేసినటువంటి వ్యక్తి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేను కమిషన్ దుకాణాలు చేసుకుంటూ మీరందరూ కూడా టూర్ పోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు టూర్ పోతే ఒకసారి స్వయంప్రకాశం అన్నప్పుడు రాధాకృష్ణ గారు మేమందరం కూడా కలిసి ఈ గంజ అసోసియేషన్కి వెళ్ళి టూర్లో వెళ్ళినప్పుడు నేను కూడా ఒక వ్యాపార సభ్యులుగా రోజు టూర్ వెళ్ళడం జరిగింది. మీకు మళ్ళీ ఇక్కడ చూస్తా ఉంటే నాకు ఆ టూరే జ్ఞాపకం వస్తుంది. ఆ రోజు మేమందరినీ సహకారంలో చూసినాం. మళ్ళీ ఈ రోజు మిమ్మల్ని కూడా చూసే అవకాశం దొరికిందండి. అందుకే నేను తక్కువ టైంలో నేను మీ దగ్గరకు వస్తున్న వ్యాపారం దిశగా నన్ను ఎంతో మంచిగా ఆధారించారో రాజకీయంగా కూడా నాకు మంచి అవకాశం ఇచ్చి తక్కువ టైంలో నన్ను మీరందరూ కూడా ఎంతో ఆస్వాదించి నన్ను భుజాలకు ఎత్తుకొని నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు మీ మేలు నేను ఎప్పుడు కూడా మర్చిపోను. అందుకే మార్కెట్ గతంలో వాస్తవంగా గత ప్రభుత్వమే ఆ రోజు శిలాఫలకం వేసింది. వేసినప్పుడు ఆ శిలాఫలకం ఎంతసేపు కూడా నాకు తెలియదు, కానీ మనం ఇప్పుడు రాజకీయ సందర్భంగా రాజకీయ మాట్లాడదు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఏమైందని చెప్పి ఇక్కడ దారాసింగ్ ఉన్నాడు, మేము అందరం కూడా కూర్చొని దాన్ని ఏ విధంగా చేయాలంటే సైట్లో పోయే పరిస్థితి లేకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ఎస్టీ నాయకులని వాళ్ళందరినీ వినిపించి ఒక 4-5 రోజులు డిపార్ట్మెంట్ యజమానులని సర్వేలు నడబెట్టి అందరూ కూడా సర్వే చేయించి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ వేరే వాళ్ళకి అక్కడ ఉంటే వేరే చూపించి ఇంకా కొన్ని సమస్యలు కూడా మళ్ళీ కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ సమస్యలను అన్నింటినీ కూడా సాల్వ్ చేసి ఖచ్చితంగా ఒక మంచి మార్కెట్, ఎందుకంటే నేను మార్కెట్లో చూసిన కొద్ది ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు ఒక డిజిటల్ రైట్గా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అడ్వాన్స్ వెళ్ళిపోతా ఉన్నాం. మార్కెట్ మీకు 30 acres లో ఒక మంచి మార్కెట్ ఖచ్చితంగా అది త్వరలోనే ఇప్పటికే మ్యాక్సిమం ఒక 60-70% వర్క్స్ అన్నింటి కూడా టెండర్స్ అయిపోయినాయి. వర్క్స్ కూడా స్టార్ట్ చేసి త్వరలోనే మీకు అందరు కూడా కొద్ది సైజెస్ కూడా మీకు అలా కొంతమందికి ఇప్పటికే డిస్కషన్ చేసినాం. కొంతమంది సైజ్ షాప్ సైజులు ఎక్కువ తక్కువ మీకు అందరినీ, అందుకే ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకసారి చెప్పిస్తే బాగుంటుందని ఏ విధంగా సైజులు వస్తున్నాయో అవన్నీ కూడా చెప్పేయడం జరిగింది. ఇంకా దాంట్లో భాగంగా ఇంకా ఏం చేస్తే బాగుంటుందో అన్ని ఒక లేటెస్ట్ గా ఇప్పుడు మన మార్కెట్ ఏ విధమైన ఒక మంచి పేరు ఉన్నదో ఆ విధంగా ఒక మంచి మార్కెట్ యార్డ్గా మీ అందరి సహకారంతో, గంజి సహకార సహకారంతో, వేదిక వెళ్ళినటువంటి గౌరవ పెద్దల సహకారంతో ఒక మంచి మార్కెట్ ని నిర్మించుకొని ఒక 1 year లోపలనే కొత్త మార్కెట్ లో ఈరోజు ఇప్పటికే దాదాపు 70 years వస్తూ ఉంది అంటున్నారు. మున్సిపాలిటీ కూడా ఇంకో 2 years 75 years జరుపుకోబోతున్నాం. దాంతోపాటు 70 years జరుపుకుపోయే మార్కెట్ యార్డ్ యానివర్సరీ ఖచ్చితంగా కొత్త మార్కెట్ లో ఖచ్చితంగా చేసి చేయించే బాధ్యత
ఖచ్చితంగా నేను తీసుకొని వీలైనంత వరకు తొందరగానే మనం అనుకుంటాం ఒక సంవత్సరం లోపల కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా కూడా తొందరగా చేయించే బాధ్యత తీసుకొని మీకు కావాల్సినటువంటిది ఇది ఒకటే కాకుండా మీకు ఇంకా మార్కెటింగ్ సపోర్ట్ కావాల్సినటువంటివి కానీ మీకు ఏ అవకాశం ఉన్నా మీకు ఏ అవసరం ఉన్నా ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నా వంతు సహకారం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నాకు ఇక్కడికి ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సభా సరస్వతికి వందనం. ఈనాటి ది గ్రీన్ అండ్ సీడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ తాండూరు వికారాబాద్ జిల్లా మా సంస్థ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు తాండూరు శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి గారు, అలాగే తాండూరు ప్రథమ పౌరురాలు శ్రీమతి నీరజ బాలరెడ్డి గారు, మా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ పట్లోల నరసింహులు గారు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజా గారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి గారు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లైన స్వరూప మల్లేశం గారు, సుప్రీత కర్మకార్ గారు, అశ్వాల్ బేగం గారు మరియు శుభప్రద్ పటేల్ గారు, పెద్దలు కర్ణపురుషోత్తమరావు గారు, గాంధీపూర్ నారాయణ రెడ్డి గారు మరియు ఎన్నికైన నాతో పాటు ఉన్న కార్యవర్గము, పత్రికా విలేకరులు, ఈనాటి కార్యక్రమానికి నా యొక్క పదవి కార్యక్రమ స్వీకారానికి ఇచ్చేసి నన్ను ఆశీర్వదించడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క తాండూరు పుర ప్రజానికి, మా వ్యాపార సంస్థ సభ్యులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఇంతటి పెద్ద బాధ్యతను నాపై నమ్మకంతో ఉంచిన మా మాజీ అధ్యక్ష కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మా యొక్క సంస్థ దాదాపుగా స్వాతంత్రం కంటే ముందే మా గడ్డి వ్యాపారం చాలా స్టార్ట్ అయింది. కాకపోతే వ్యాపార సంస్థగా ది గ్రీన్ అండ్ సీడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ అనే ఆర్గనైజేషన్ 1957లో మేము ప్రారంభించుకోవడం జరిగింది. 2007లో స్వర్ణోత్సవాలు కూడా పటేల్ శ్రీశైలం గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రస్తుతం 69 సంవత్సరాలకు ముగించుకొని 70వ సంవత్సరంలో మా వ్యాపార సంస్థ ఇప్పటికీ దిగ్విజయంగా నడుస్తూ 75 సంవత్సరాల ప్రాచీనము శత జయంతి ఉత్సవాలు కూడా చేసుకుంటుందని ఆశాభావాలు వ్యక్తం చేసుకుంటూ ఈ మా యొక్క వ్యాపార సంస్థ అంటేనే వ్యాపారస్తులు మొట్టమొదటగా తాండూరు పరిసర ప్రాంతాల రైతులు వారి యొక్క తీసుకుని వచ్చే సరుకులపై మా వ్యాపార సంస్థ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మొదటగా రైతులందరినీ కూడా నమస్కరిస్తూ మా వ్యాపార సంస్థకు సహకరించే గుమాస్తాలు, దళారులు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది, హమాలీ కార్మిక చాటా సంఘం వారు ఇలా ఎన్నో కుటుంబాలను పోషించుకుంటూ మా యొక్క వ్యాపార సంస్థ తాండూరులోనే అతిపెద్ద సంస్థ అనేది అందరూ తెలిసిన విషయమే. మా సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ దాదాపుగా 1 ఎకరా శ్రీ సరస్వతి శిశు మందిర్కు ఆ కాలంలోనే నారాయణ నరసింహులు గారు అధ్యక్షంగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. పాల శీతలీకరణ కేంద్రానికి కూడా భూమికి డబ్బులు ఇవ్వడం, విద్యాధికార సమితి వారికి కూడా అప్పట్లో ఆ భూమిని కొనేటప్పుడు కూడా ధన సహాయం మా సంస్థ ద్వారా అందించడం జరిగింది. అప్పట్లో మా తాండూరు పిల్లలకు, తాండూరు విద్యార్థులకు సైన్స్ గురించి కాలేజీ లేకుండా వికారాబాద్ పోయి అనంతపురం కాలేజీలోనే చదువుకునే పరిస్థితి ఉంటే 1993 నుండి దాదాపు మా సంస్థ 2-3 కోట్లు నష్టం పోయినా కూడా సైన్స్ కాలేజ్, షాజవానా కాలేజ్ అని మేము సొంతంగా అప్పట్లో మా మాజీ అధ్యక్ష కార్యదర్శులు తీసుకున్న దాదాపు తాండూరు పరిసరంలో 7 ఎకరాల ప్రాంతంలో కూడా షాజవానా కాలేజీని దాదాపుగా 25 సంవత్సరాలు నడిపిస్తూ ఇప్పటికి కూడా సంస్థ ద్వారా కాకుండా మా యొక్క వ్యాపారస్తుల భాగస్వామ్యంలో ఇప్పటికీ నడుస్తూ ఉంది. అలాగే
ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తూ మా సంస్థ చాలా అండగా ఉంటుంది. అదే కాకుండా గుమాస సోదరులు వారి యొక్క సేవ, హమాలి సోదరులు వారు సరుకులు దింపడం, వారు కానవేయడం, పగలనగా రాజనగా వారు చేసే కష్టంతో మేమంతా వ్యాపారాన్ని చేసుకుంటూ ఈ రోజుకు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది సంస్థ. ఇలాగే ఈ బాధ్యత అప్పచెప్పిన పెద్దలందరికీ ఇంతకుముందు చేసిన వారి యొక్క సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టినందుకు కూడా సంస్థను ఇంకా ముందుకు అభివృద్ధి పథంలో తీసుకోబోతానని, అలాగే రైతులు ఈ మధ్య టెక్నాలజీ కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా పెరగడం వల్ల అనుకోండి, దాదాపుగా మా సంస్థ యొక్క ఆదాయం చాలా తగ్గిపోయింది. సరుకులు మార్కెట్ రావడం తగ్గింది. కాబట్టి రైతులకు సేవల నిమిషంలో ముందు ఉంటామని చెప్పి సభాముఖంగా చెప్పడానికి సంకోచించకుండా నా యొక్క స్లోగన్ నో ఫార్మర్ నో ఫుడ్, అంటే ప్రపంచం అంతా రైతు లేనిదే ఆహారం లేదని సామెత నో ఫార్మర్ నో ఫుడ్. అలాంటి రైతులకు మేము సేవ చేయించే భాగ్యం మా సంస్థ ఉందని గర్వంగా చెప్పుకునే స్థాయిలో మా సంస్థ ఉందని నేను తెలుసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజులలో అన్నగారి కృషితోటి 30 ఎకరాలలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ యాడ్ కూడా స్టార్ట్ అయింది. ఆఫీసు భవనం కట్టమైంది, కంపౌండ్ వాళ్ళ వర్క్ నడుస్తుంది. షాపుల యొక్క నిర్మాణం అయిపోతే అన్నగారు చెప్పినట్టు సంవత్సరం 2 సంవత్సరాల లోపల మేము అక్కడికి పోయి నూతన గంట ఏర్పాటు చేసే కార్యక్రమంలో అన్నగారి సేవలు మనదే. అలాగే అక్కడ మా సమాజ కార్మిక సోదరులకు కూడా అక్కడ ప్రారంభించి వారిని ఇద్దరికి కేటాయిస్తామని సభాముఖంగా ఎమ్మెల్యే గారు తెలుసుకోమన్నందుకు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు కూడా మాకు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ చాలా కోఆపరేషన్ గా మాకు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఇంతటి పెద్ద సంస్థకు నన్ను అధ్యక్షుడిగా చేసిన మా వ్యాపార సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా సంస్థలకు రుణపడి ఉంటానని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గ్రీన్ అండ్ సీడ్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే వారు కూడా సంస్థ ద్వారా రైతులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి వారి సేవలు అందించాలని ఆ భగవంతుడు వారికి మంచిగా సహకారం అందిస్తూ వారు తాండూరు ప్రజలకి ఎల్లవేళలా రైతులకు సహకారం అందించాలి అని కోరుకుంటూ ఇప్పుడు ఏదైతే మనము మా ఎమ్మెల్యే గారు పాటించారని దళవాయి సోదరులకు హమాలి సోదరులకు ఇందిరమ్మ ఇళ్ల గురించి నర్సింగ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ తప్పకుండా వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా మేము వారికి ఇందిరమ్మ ఇల్లు అందించే దిశగా తప్పకుండా, ఎందుకంటే ఎన్నో రోజులుగా గంజి వచ్చినప్పుడు వారి పెద్దలు కూడా గంజి అసోసియేషన్ పెద్దలు కూడా మా అమాలి సోదరులకు మా దళవాయి సోదరులకు తప్పకుండా మీ ఇందిరమ్మ ఇల్లు అందించాలనే ఒక సంకల్పం మాకు కూడా ఉంది. తప్పకుండా మేము అదే దిశగా వారు ఎందుకంటే ప్రొద్దున లేసి కష్టపడుతూ ఎక్కడెక్కడో జీవనం సాగిస్తూ ఉన్నారు. తప్పకుండా వారికి మేము అన్నగారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే తప్పకుండా ఇల్లు ఉన్న జాగా ఉన్న వారికి తప్పకుండా 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించడానికి రెడీగా మేము ఉన్నాము. ఆన్ ది స్పాట్ లో కూడా వాళ్ళ కట్టించడానికి రెడీగా ఉన్నాము. తప్పకుండా మీరు అదే దిశగా చట్టం మీదలకు ఒక సూచన, ఎందుకంటే మీ గర్జిలో ఎవరైతే అమాలి సోదరులు పనిచేస్తారో వారికి జాగా ఉంటే తప్పకుండా 5 లక్షలు కట్టిస్తాం. మాలబడ్డల ఇల్లు ఉంటే అది తీసేసి స్లాబ్ వేసిస్తాం. లేని వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి కృషి చేస్తాం. అంతా కాని విషయంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఎక్కడైనా వారికి జాగా చూపించి కట్టించే దిశగా మేమందరం ప్రయత్నం చేస్తామని మీకు మాట ఇస్తూ ఇలాగే మీ సంస్థ ద్వారా అందరికీ సహాయం చేస్తూ ముందుకు వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఎందుకంటే
ఎంతో పెద్దలు ప్రముఖులు ఉన్నారు. మేము వాళ్ళ ముందర చిన్నపిల్లలం. వారికి ఉన్న అనుభవంలో మాకు చిన్నది. మేము ఇంకెక్కడైనా తప్పు చేసినట్టయితే మీరు మాకు ఒక మాటగా విన్నపం చేసి తాండూరుకి సేవ చేయించే దిశగా మీరందరూ ప్రయత్నం చేస్తారని చెప్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసు. మా అన్న కట్టం వీరేందర్ అన్న గారికి, అలాగే బనగారి కృష్ణన్న గారికి, ధర్మిది ప్రభన్న గారికి, నాగరం జగదీశ్వరన్న గారికి, భోజిరెడ్డి గారికి, కల్వ రాధాకృష్ణ గారికి, బంటారం సుధాకర్ గారికి, దినేష్ సింగ్ ఠాకూర్ గారికి, మంకాలు తీసుకెళ్తున్నటువంటి మా నవీనన్న గారికి, వేదిక ముందున్నటువంటి మా తాండూరు సోదర సోదరిమణులందరికీ, అలాగే దడవాయి చాట అలాగే అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీకారం గావించినటువంటి వారందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ నవీనన్న ముందే చెప్పేట్టు తొందరగా మాట్లాడమని చిన్న కాకపోతే కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడి ముగిస్తాను. మన ఎన్నో రోజుల కళ ఉంచుకొని వారికి సహకరించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, అలాగే రైతులకి ప్రతి ఒక్కరికి కూడా మీరు సహకరిస్తూ ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ రెండు పరిశ్రమలకు కేంద్రంగా ఉండేటటువంటి తాండూరులోనే ఏంటంటే నా బాల్యం వల్ల కూడా ఏంటంటే మా తాత బంటారం రాజప్ప, అదేవిధంగా మా మామ
ఇప్పుడంతా కూడా ప్రతి సందర్భంలో రైతులు గత 10 సంవత్సరాల క్రితం కూడా రైతులంతా కూడా ఎప్పుడు వర్షం పడ్డ పెట్టుబడి సాయం కావాలన్నా, వాళ్ళకి ఏదైనా పెళ్లిళ్ళున్నా, చిన్న కష్టాలున్నా, ఏదున్నా కానీ అందరూ కూడా తాండూరు గంజలో ఉండేటటువంటి అందులో ఉండేటటువంటి సీట్ల వైపు వచ్చి సీట్ల దగ్గరకు వచ్చేసి సాయం పొందేటటువంటి వాళ్ళు. అట్లాంటి సందర్భాలను చూసి పెరిగిన ఈ తాండూరులో ప్రసిద్ధిగాంచినటువంటి కంది పండుతుంది. దానికి ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి నేల స్వారూప్యం కావచ్చు, కంది కూడా దానికి సందర్భించింది. దానికి అనుగుణంగానే మనకు తాండూరుకి కంది పొడి కూడా రావడం, కందికి భౌగోళిక గుర్తింపు వచ్చింది. ఇక్కడ చాలా సందర్భాల నుండి అందరూ కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ కంది పొడి ఉండాలి. కంది పొడి ఉంటే ఇక్కడ పని దాని మీద సైంటిఫిక్ స్టడీ జరుగుతుంది. అదేవిధంగా దాని విత్తన స్థాయికి పెంచడం కావచ్చు, విత్తనాల నాణ్యత పెంచడం కావచ్చు, ఇంకా దీన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుపోయే పరిస్థితి తాండూరుకి కందిపోటు వస్తూ ఉంటుంది. కాబట్టి కందిపోటు రావాలని చెప్పేసి చాలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ రైతులు కావచ్చు, రైతులకు మేలు జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ఇది ఒక బ్రాండ్ అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వ్యాపారం పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా పెరగాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ ఏదైతే వీరేంద్రన్న గారి ఆధ్వర్యంలో, నర్మల్ ప్రభు గారు ఆధ్వర్యంలో ఏదైతే కమిటీ ఉన్నదో కమిటీ తప్పకుండా కృషి చేయాలి. మీరు అనునిత్యం రైతులకు సేవ చేస్తున్నారు. నేను చాలా సందర్భాల్లో చూస్తా, ఎక్కడన్నా కానీ వేరే మార్కెట్లలో వేరే దగ్గరలో రైతులకు జీరో దందా చేసి లేకపోతే కొంత రైతులని హింసించి చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ తాండూరులో మాత్రం అలాంటి ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు. అంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కుటుంబాలు అంటే తరతరాలుగా అదే వ్యాపారంలో కొనసాగుతున్నారు. కాబట్టి అలాంటి రైతులకు సేవ చేసేటటువంటి కమిట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులలో ఉంది. దానికి నిదర్శనమే ఇంత 70 సంవత్సరాలైనా కానీ ఇక్కడ చెక్కు చెదరకుండా వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఇంకా మున్ముందు కూడా మంచిగా వ్యాపారం జరగాలి. అదేవిధంగా రైతులు కూడా మేలు జరిగే విధంగా ఒక కందిపోటు రావాలనేది దానికి కూడా ఎమ్మెల్యే గారు కృషి చేయాలి. ఎందుకంటే ఇది లాంగ్ పెండింగ్ డిమాండ్. చాలా మంది మొత్తం ఎక్కడ పోయినా కానీ తాండూరు అంటే కందిపప్పు తెస్తున్నాను అంటారు, లేకపోతే మనకు లైమ్ స్టోన్, ఈ రెండుకి ప్రసిద్ధిగాంచింది. కాబట్టి కందిపోటు వస్తే తాండూరులో ఇంకా వ్యాపారం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తాండూరు కందిపోటు రావాలి. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి వ్యాపారస్తులంతా కూడా సామాజిక సేవలు కూడా ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, కరోనా కష్టాలు వచ్చినా, లేకపోతే ఇక్కడ గతంలోనే విద్య కోసం కావచ్చు, ఇక్కడ తాండూరు డెవలప్మెంట్ కోసం కావచ్చు, వ్యాపారాలు అందరూ కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి ఇతను కోరేది ఏంటంటే తాండూరుకి ఇంకా ఇప్పుడు ఈరోజు విద్యా వికాస్ ట్రస్ట్ ఆ భూమి వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులంతా కూడా వికారాబాద్ లో ఎస్ఎంబి కాలేజ్ కావచ్చు, ఇక్కడ పీపుల్స్ కాలేజ్ కావచ్చు, ఈ రెండు కాలేజ్లకు ఆ రోజు రైతుల నుండి సేకరించినటువంటి రూపాయి కూడబెట్టి ఈ రెండు ప్రాపర్టీలను కూడా దానికి చేతులు అందించి కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీస్. కాబట్టి వీటిని రక్షించడంలో కూడా మీ మర్చెంట్స్ అసోసియేషన్ మీద ఏదైతే ఉందో అది కృషి చేయాలని చెప్పేసి తప్పకుండా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసి ముగిస్తున్నారు. కార్య సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు గారు. అదేవిధంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యాపారులు, వర్తకులు తాండూరు సంస్థ ద్వారా నూతనంగా అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులు చాలా సంవత్సరాల తరబడి ఈ సంస్థ పారదర్శకంగా తన వ్యాపారంలో నిమగ్నం ఉండి చుట్టుముట్టు ఉన్న రైతులందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి చుట్టుముట్టు ఉన్న రైతులందరూ కూడా ఇందాక మన కట్కం వీరేందర్ అన్న ఏదైతే నూతన అధ్యక్షులు అయ్యారో ఆయన చెప్పడం జరిగింది. మనము ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఇప్పుడు ఆధునిక యుగం వచ్చింది. కాబట్టి వ్యవసాయంలో కూడా ఆధునిక పరికరాలు మరి చాలా రసాయనం కూడా వచ్చాయి. అప్పుడు ఇవి అన్నీ లేవు. కాబట్టి ఆ రోజు నాటి నుంచి రైతులు కష్టాలలో ఉన్నా వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించినా ఎవరు ఆదుకోలేరు. కాబట్టి ఈ సంస్థని ఆదుకుంది. కాబట్టి ఆ రైతులందరూ కూడా
ఈ సంస్థ ద్వారా తన ధాన్యాలను విత్తనాలు విక్రయాలు చేసి లబ్ధి పొందినారు. ఇక ముందు కూడా ఈ సంస్థలో చాలా మంది అధ్యక్షులు కార్యదర్శులుగా పనిచేసి ఈ పీఠాన్ని ఆస్వాదించి పేరు నాచినారు. మరి నూతనంగా కొలుదీరిన అధ్యక్షులు కార్యదర్శులు కార్యనిర్వాహకుల సభ్యులు కూడా ముందు కూడా మంచి ఈ సంస్థకు పేరు తీసుకొస్తారని ఆశిస్తా ఉన్నాను. మన మధ్యలో శాసనసభ్యులు ఉన్నారు. ఆయన కృషి వల్ల తానుకి నూతన కమిటీ మార్కెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 30 ఎకరాలతో మరి 15 కోట్లతో నిధులు వ్యయం చేసి మరి ఆధునిక వసతులతో తాను ప్రజలకు వ్యవసాయదారులకు అందరికీ కూడా మరి 2 సంవత్సరాలు అందుబాటులో తీసుకొస్తారని హామీ ఇవ్వడం జరిగింది. శరవేగంగా కూడా పని జరుగుతుంది. కాబట్టి మన మచ్చలేని నాయకులు మనోహర్ రెడ్డి అన్న గారు ఇది ఒకటే కార్యక్రమం కాకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ముందుండి ప్రజలకు చేరవేరేలాగా ఉండి ఇప్పుడు మీరు చూడండి తెలంగాణలో అగ్రస్థానంలో ఇంద్రమ్మ ఇల్లు విషయంలో కూడా తాను అగ్రస్థానంలో ఉంది. అది అగ్రస్థానంలో ఉండడానికి కారణం మన శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్న గారు. అలాగే 2 పంటల గది విషయంలో చాలా మంది అనుమానం పడతా ఉన్నారు. మొన్ననే 6వ తారీఖు పాలనా అధికారి భవనంలో మరి గౌరవ సభ్యులు అందరూ కూడా మన చైర్మన్ మరి శాసనసభ్యులు కూడా మరి ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి పక్షం రోజుల్లోనే ఏది లోటుపాటు లేకుండా మరి పారదర్శకంగా ఎవరి ప్రమేయం లేకుండా అది కూడా వచ్చే 1వ తేదీ వరకు పాలనా అధికారి తేదీ ఖరారు చేసిన తర్వాత మన శాసనసభ్యుల ఆధ్వర్యంలో పురపాలక సంఘంలో కంప్యూటర్లో అందరు ఎవరైతే దత్తాదారులు ఉన్నారో వాళ్ళకు చూపించి ప్రజల మధ్యలో అది రాజేషన్ జరుగుతుంది. ఎవరు అనుమానం పడే అవసరం లేదు. కాబట్టి రాబోయే భవిష్యత్తులో మరి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కానివ్వండి, మరి 500కే వంట వాయు గ్యాస్ సిలిండర్ కానివ్వండి, మరి హమాలి సోదరులు గంజీస్ చాటవారు దర్వై వారు అందరికీ మా యొక్క నమస్కారాలు. ఈరోజు కార్యక్రమం కార్యదర్శి నివేదిక గతంలో 2 సంవత్సరాలలోపు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తాండూరులో వశిష్ఠ అనే కాలవ్యాధి చికిత్స నిమిత్తం మన అసోసియేషన్ నుంచి ఒక 25,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే ఇందిరానగర్ శ్రీ రామ మందిరం నిర్మాణానికి 1,00,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే గోశాల సమితి వారికి పశు సంరక్షణ కోసం ఒక 21,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మహాత్మా జ్యోతి గురుకుల పాఠశాల విద్యార్థులకు బహుమతుల నిమిత్తం 21,000 ఇవ్వడం జరిగింది. అలాగే పోలీస్ అమరవీరుల కోసము 25,000 ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేయడం జరిగింది. ఇక ముందు కూడా బాడీ కూడా చాలా కార్యక్రమాలు చేస్తారని చెప్పి కోరుచు ముగిస్తున్నటువంటి తాండూరు పట్టణ పుర ప్రముఖులు, అదేవిధంగా గుమాస్తాలు, అమారీలు, దర్బాయి, చాట అందరికీ ఈ యొక్క కార్యక్రమం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా గతంలో కూడా ఎన్నోసార్లు ఈ యొక్క అసోసియేషన్ వాళ్ళు రైతులకు సేవ చేస్తూ, అదేవిధంగా మరి పట్టణంలో కూడా అసోసియేషన్ కూడా ఒక పద్ధతి ప్రకారంగా నడవడానికి ఈ యొక్క అసోసియేషన్ చాలా ముఖ్యమైనది. ఈ అసోసియేషన్ రైతుల్లోనే కానీ వ్యాపారస్తుల్లో కానీ ఎలాంటి గొడవలు జరిగినా దీన్ని తీర్చే బాధ్యత ఈ యొక్క అసోసియేషన్ పైన ఉంటుంది. కాబట్టి ఈ అసోసియేషన్ వాళ్ళు దయచేసి తాండూరు నియోజకవర్గంలో రైతులందరికీ ఎలాంటి నష్టం జరగకుండా వారందరికీ లాభం కూర్చే విధంగా ఈ యొక్క లావాదేవీలు నడిపేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ నూతనంగా ఏర్పాటైనటువంటి డాక్టర్ వీరేందర్ గారి వారి కార్యవర్గానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
సంఘాల నుంచి విచ్చేసిన అధ్యక్షులు, సభ్యులకి, పుర ప్రముఖులకి, మహిళలకి అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ నాకు ముందుగా ఎన్నికల అధికారిగా అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు, వారి కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి ముందు కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం నిర్వహించబడుతుంది. దానికి పేర్లు చదువుతాను. అందరూ పైకి కార్యవర్గ సభ్యులు, ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా 10 కార్యవర్గ సభ్యులకి ప్రమాణ స్వీకారం ఉంటుంది. దాని తర్వాత పదాధికారులు అయినటువంటి 5 విడివిడిగా ప్రమాణ స్వీకారం చేయించబడుతుంది. ముందుగా కార్యవర్గ సభ్యులు శ్రీ కల్వ రాధాకృష్ణ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే బంటారం సుధాకర్ గారు, అలాగే దినేష్ సింగ్ ఠాకూర్ గారు, మంకాల్ రవీందర్ గారు, శ్రీ పిక్కుమల్ల శ్రీధర్ గారు, మల్లేపల్లి మధుసూదన్ గారు, శ్రీ రాజేష్ సోని గారు, శ్రీ ఎన్ జైపాల్ రెడ్డి గారు, శ్రీ టి బాలేశ్వర్ గుప్తా గారు, శ్రీ చాంకూర్ విశ్వనాథ్ గారు. అన్ని అనుమతులతో ఇసుక తరలించేందుకు తాండూరు ఎంఆర్ఓ దారాసింగ్, తాండూరు రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి చంద్రవంచ గ్రామానికి వెళ్లారు. అన్ని అనుమతులు ఉన్నాయని, టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తామంటూ అందుకు చంద్రవంచ గ్రామస్తులు సహకరించాలని అధికారులు సూచించారు. కానీ చంద్రవంచ గ్రామస్తులు ఇసుక రవాణాను తాము అడ్డుకుంటామని, తమ ప్రాణాలను అర్పించడానికి అయినా సిద్ధం, కానీ ఇసుక రవాణాను మాత్రం కొనసాగించేందుకు ఒప్పుకోమని తెలిపారు. అధికారులు ఎంత ప్రయత్నించినా గ్రామస్తులు ఇసుక రవాణా అడ్డుకునడంతో అధికారులు వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు చాకలి వెంకటప్ప, మల్లేశం, ఉప సర్పంచ్ అక్రమ్, బొడ్డు వెంకటప్ప, కురువ లలిత, అంబమ్మ, మౌలానా తదితరులు అడ్డుకున్నారు. కాగా ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉమాశంకర్, సర్పంచ్ సుదర్శన్ రెడ్డి అందుబాటులో లేరని తెలిసింది. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా తాండూరు ఆర్డీఓ అనిత ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ నుండి సెయింట్ మాస్ స్కూల్ వరకు 2K రన్ నిర్వహించారు. 2K రన్ లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన హక్కు అని తెలిపారు. ఓటు హక్కును పరిరక్షించడం, ప్రతి అర్హుని పేరు ఓటర్ లిస్ట్ లో ఉండేలా అధికారులు చూడాలని, అందుకు మనందరి బాధ్యత కూడా ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి 2K రన్ ఒక ప్రజా చైతన్య యాత్ర లాంటిదని అన్నారు. BLOలు, BLAలు బాధ్యతాయుతంగా పనిచేసి నకిలీ ఓట్లకు తావు లేకుండా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, తాండూరు ఆర్డీఓ అనిత, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, కౌన్సిలర్లు, తాండూరు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ గారికి, ఏఎంసీ చైర్మన్ నరసింహులు గారికి, డిఎస్పీ గారికి, అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి ఫ్లోర్ లీడర్స్, కౌన్సిలర్లకు, మల్లేశం గారికి, మసూద్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకు అందరికీ, పత్రికా సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఎస్ఐఆర్ అనేది ఇది నిరంతర ప్రక్రియ అయినా ఇప్పుడున్నటువంటి దాంట్లో అవేర్నెస్ పెరగడం, 2002లో కూడా ఎస్ఐఆర్ జరగడం జరిగింది. అప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషనర్ లింగ్దో గారు ఆధ్వర్యంలో, ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ జరగడం, ప్రతి గ్రామంలో ఓటు హక్కు అనేది ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరి హక్కు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి BLOలో కానివ్వండి, మన పార్టీల నుంచి నియమించబడినటువంటి BLAలకు కూడా ఖచ్చితంగా దాన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది. ఈరోజు రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ 29వ సంవత్సరంలో 28, 20, 29, 29 ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతా ఉన్నదో దానికి ముందస్తుగా రేపు వచ్చే ఓటర్ లిస్టే ఫైనల్. మళ్ళీ ఎలక్షన్లో ఓన్లీ ఓటర్స్ మార్పులు చేర్పులు అనేవి ఉండవు. ప్రతి ఒక్కరు యువత కూడా గ్రహించుకొని దీంట్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా ప్రతి కుటుంబం 1 గంట 2 గంటలు టైం ఇచ్చి
మన ఓట్లు ఉన్నాయా లేవా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం పైన ఉంది. దాంట్లో ఓటు లేనటువంటి వాళ్ళు 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొత్తగా ఓట్లు చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత బిఎల్ఓల పైన కానీ చేర్పించే బాధ్యత మన బిఎల్ఏల పైన కూడా ఖచ్చితంగా ఉంది. మీరందరూ కూడా తీసుకొని ఒక బిఎల్ఏకు 800 నుంచి 1000 ఓట్లు ఉంటాయి. ఖచ్చితంగా ఈ నెల రోజులు క్రమం తప్పకుండా మన బిఎల్ఏలందరూ కూడా గ్రామాలలోనే ఉండి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు పట్టణంలో ఉండి ప్రతి ఓటును కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. వారిని కాపాడించే బాధ్యత కూడా, ఎందుకంటే చాలా మటుకు తెలియదు. ఇప్పుడే రజాక్ భాయ్ చెప్పారు, మేము ఇంటికి వెళ్ళి వస్తుంటే ఎస్ఐఆర్ అంటే ఏంటి అనేటోళ్ళు వాస్తవం ఉన్నారు. ఇంకా కూడా అవేర్నెస్ తీసుకొచ్చేది ఉంది. ఖచ్చితంగా దీనికి అడ్వర్టైజ్మెంట్ కూడా నేను ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నాను. మీరు ఇంకా కొన్ని ఆటోలు కూడా పెట్టి ఎందుకంటే ఇక్కడ ఈ ఓల్డ్ తాండ్రు కానీ కొద్దిగా మాస్ ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలంటే మీరు ఆటోలలో ఖచ్చితంగా కొన్ని మైకులు పెట్టించి ప్రతి ఇంటికి చేరే విధంగా మీరు ఒక సౌండ్ సిస్టంతో ప్రచార రథం ద్వారా మనం ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా అయితే చేస్తాం ఆ విధంగా ఖచ్చితంగా చేయవలసినటువంటి బాధ్యత ఉంది, చేయాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అందరం కూడా అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఈ 1 మంత్ ఎవరు మనకి ఏదైనా డౌట్ ఉంటే కూడా ప్రతి బుధవారం ఆల్ పార్టీస్ ఒక దగ్గర కూర్చొని మా ఆర్డీఓ ఆఫీస్లో కూర్చొని మనకు గ్రౌండ్ లో ఉన్నటువంటి సమస్యలు ఏదున్నా ఈ విధంగా సమస్యలు అయితే ఉన్నాయి, దీన్ని ఏ విధంగా మనకు ముందుకు తీసుకుపోవాలి, ఆ ఓటును కాపాడుకోవాలనే బాధ్యత కూడా డిస్కషన్ చేసుకుని ఎవ్రీ వీక్ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆ మీటింగ్ లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి మనకున్నటువంటి గ్రౌండ్ లో ఉన్నటువంటి డౌట్లను కూడా అక్కడ పరిష్కరించుకుని ముందుకు వెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి తాండ్రు ప్రజలకు దీంట్లో ఈ ఎస్ఐఆర్ లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఆ ఫామ్ ఉంటుంది, ప్రతి ఓటర్ కూడా ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చే బాధ్యత ప్రతి ఓటర్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి దీంట్లో పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దిగ్విజయంగా ఎస్ఐఆర్ ని మన వికారాబాద్ జిల్లాలో తాండూరులో మంచిగా ఏ ఓటర్ కూడా మిస్ కాకుండా అందరికీ ఓటు హక్కు వచ్చే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, తనకు అనవసరంగా అడ్డు వస్తున్నారని ఓ నాపరాతి వ్యాపారి ఆర్ రామచంద్రుడు మల్కాపూర్ గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తుకారాన్ని బెదిరింపులకు గురి చేశారు. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తుకారం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా కొనసాగుతూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తారు. రామచంద్రుడు అనే నాపరాతి వ్యాపారి తన స్నేహితుడు దేశ్ముఖ్ నిఖిల్ కు ఈ నెల 14న ఫోన్ చేసి సామాజిక మాధ్యమంలో వాట్సాప్ స్టేటస్ లో తన గురించి తుకారం అనుచిత వ్యాఖ్యలు చేశారని, తుకారాన్ని ఎలాగైనా చంపేస్తానని బెదిరించారు. దీంతో తనను చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్న వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం తుకారం కరణ్కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాపరాతి వ్యాపారి రామచంద్రుడు పోలీసుల వివరణలో తన గురించి తుకారం వాట్సాప్ స్టేటస్ లో అరే గుండుగా అని పెట్టుకున్నారని, అందుకే అలా మాట్లాడినట్లు తెలిపారు. కాగా తుకారం తాను నాపరాతి వ్యాపారి రామచంద్రుని గురించి కాదని, నేను ఇతరుల గురించి స్టేటస్ పెట్టుకున్నానని, అనవసరంగా తనను బెదిరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కరణ్కోట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఓ తింటున్నాడంటే కారణం నువ్వే. నీ నుంచేరా, మీ నాయన నాకు క్లోజ్ ఫ్రెండ్ రా. అవును అంకుల్. మీ నాయన గురించి నేను ఆగిపోయినా, నీ గురించి ఆగిపోలే, నీ తండ్రి గురించి ఆగిపోయినా, నీ తండ్రి గురించి ఆగిపోయినా. లేకపోతే వాడు 100% బొక్కలేకపోతాడు. వాడు నన్ను సగం గుండని చూసుకుంటా చేస్తా అన్ని మాట్లాడుతున్నారా. ఒరే తుకారాం గాని నిన్ను బతకనేను 100% చెప్తున్నా అంకుల్. నేను వాడు బతకలేకుంటే 20,000 రూపాయలు నేను గూగుల్ పే కొట్టినా, నా కాడు ఉంది. ఫోన్ పే కొట్టినా, నా కాడు ఉంది. వాని ఇంటి ముందర బండలు ఎన్నికే నేనే డబ్బులు ఇచ్చినా, నా కాడు ఉంది. నా కాడ ప్రూఫ్ ఉందిరా. వాడు నా సొమ్ము తిని నాకే ఎదురు మాట్లాడుతున్నాడు, నాకే బుద్ధి పుట్టినట్టు మాట్లాడుతున్నాడు. వాడిని 100% చంపేస్తా. 101%. మీకు అన్నాడని ఎప్పుడు అన్నాడు? అవును వాడు వాట్సాప్ లో స్టేటస్ పెట్టినాడు. ఒరే ఆర్ చంద్రుడా, నీ సంగతి చూసుకుంటారా, నువ్వు పోలీస్ స్టేషన్ లోనే నాడు. ఒరే పోలీస్ స్టేషన్ లో నేను ఎన్నికి రానికి కారణం ఎవరు? నువ్వే. నీకేమని చెప్పినా పోలీస్ స్టేషన్ నుంచి ఒరే నువ్వు బయటికి వెళ్ళిపోరా, ఇది పెద్ద కేసు అవుతుంది, నువ్వు వెళ్ళిపోరా అని చెప్పినా. అవునా కదా? అవునా అంకుల్. నువ్వు వెళ్ళిపోయినావు, అవునా కదా? నువ్వు వెళ్ళిపోయినందుకే వాడిని విత్డ్రా చేయించిన. లేకపోతే ఆ కొడుకుని చెమడలు తీసుకొని ఒరే నేను ఆరిలోకి ఎవరికి భయపడను,
నేను సచిన ఒకటే బతికిన ఒకటే. ఆ లంజా కొడుకు ఏమన్నాడు తుకారాం గారు, వానికి ఆల్రెడీ ఎయిడ్స్ వచ్చింది, వాళ్ళ తమ్మునికి ఎయిడ్స్ వచ్చింది. అయినా కానీ వాడిని కాపాడినా, 20,000 డబ్బులు ఇచ్చిన, వాని భూమిని సర్వే నేనే చేయించిన, వానికి అన్నం ఆకలి ఎత్తుందంటే అన్నం పెట్టిన నా కొడుకుని కానీ నేనే. వానికి 8,000 రూపాయలు గూగుల్ పే కొట్టినా, నా లిస్ట్ ఉంది. వాడు వినాయకుడి విగ్రహం పెట్టితే ప్రతిసారి డబ్బులు నేనే ఇచ్చిన, అది కానీ నా కాడ రికార్డు ఉంది. రోజు వాడు ఒరే ఆరుచంద్రుడు నన్ను నా పోలీస్ స్టేషన్ అనేందుకు ఎందుకు కారణం? నువ్వేరా కారణము, నువ్వు గాన లేకుండా నీకేం పెట్టలేకుండా అంకుల్ నేను అడుగుతా అంకుల్ ఫోన్ చేసి. వాడిని నేను చంపేస్తా అని చెప్పు ఒక్కటే మరి రేపు. వాడు నా కంటికి కనపడితే చంపేస్తా, వాడు మల్కాపూర్ లో కనపడే చంపేస్తా, వాడు తెల్కాపూర్ లో కనపడే చంపేస్తా. ఇదైతే 100% సత్యం. వాడు చాలా జాగ్రత్తగా బతకమను. వాడు ఏమన్నారా, వాడు ఒరే రామచంద్రుడు వేరే ఊరు నుంచి బతకనీకి వచ్చినావన్నాడు. వాడు అవురా, నేను బతకనీకి వచ్చిన. స్కూల్లో పెయింట్ వేయించినది ఎవడు? నేను. స్కూల్లో ఫ్లోరింగ్ వేయించినది ఎవడు? నేను. ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టినది ఎవడు? నేను. అంబేద్కర్ విగ్రహం పెట్టించిన దానికి డబ్బులు ఇచ్చినది ఎవడు? నేను. శివాలయం గుడికి పెయింట్ వేయించినది నేను. శివాలయం విగ్రహంలో పూజలు చేయించినది ఎవడు? నేను. ఊర్లో ఎవడు బతకలేకుంటే వానికి డబ్బులు ఇచ్చిన, ఎవడు పెళ్లి చేసుకోలేకుంటే వానికి పెళ్లికి ఇచ్చిన, ఎవడు చచ్చిపోతే వానికి డబ్బులు ఇచ్చిన. నాకన్నా ఎక్కువ కాదంకుల్ వాడు నాకెన్నారా కొడుకు, నీ భరోసా నాకెన్నాడు వాడు. ఎవరికి వేరే వాళ్ళకి ఆర్సీ వాడికి వేరే వాళ్ళకి అని అంకుల్, నీకేమని నాకెన్నాడు. వాడు నాకంటే కనపడితే 100% వాడిని చంపుతుందిరా. మొన్న రీసెంట్ గా ఆర్సీ వాడికి ఒక్క విషయం, నాకు 50 ఏళ్ళు ఉన్నాయి. నేను చనిపోనీకనైనా సిద్ధమే, బతకనీకనైనా సిద్ధమే. నేను జైలు పోయి 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ బయటకు వస్తా. వాని లెక్క నేను వడ్డీల పిల్లను, మైనర్ పిల్లని తీసుకుపోయి 1 నెల రేపు చేసి తర్వాత వచ్చి 4 లక్షలు డబ్బులు కట్టించినానా? లేదంకుల్. ఒక వడ్డీరాజుల పిల్లని తీసుకుపోయి, మైనర్ పిల్లని తీసుకుపోయి ఒకడుకు నాకు తెలుసు అది. ఏం రా, వాని లెక్క నుచ్చ పని చేసినానా? నేను చేయలేదు అంకుల్. మళ్ళీ వాడు నుచ్చ పని కొడుకు, కరెక్టే కదా? వాడు అమ్మ కప్ప కుట్టినాడు కదా, మంది కుట్టినాడు కదరా, కరెక్టే కదా? నీకు అనలేడని చెప్పనీకి అసలు చెప్తేనే ఉన్నా. లేపకి నువ్వు లేపకి వాడు ఏం చేస్తా చేసుకుంటాడు, వాడు అడుగుతూనే ఉన్నాడు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.